హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జనరల్‌గా ఫ్యాంటసీ సినిమాలు అంటే భారీ యుద్ధాలు, సీరియస్ ఎమోషన్స్ ఉంటాయని అనుకుంటాం. కానీ మన తెలుగు డైరెక్టర్లు మాయలు, మంత్రాలు, దేవుళ్ళని కూడా మన గల్లీలోకి తెచ్చి వాళ్ళతో కామెడీ చేయించడంలో దిట్ట. అంటే దేవుడు వచ్చి మన ఇంట్లో కాఫీ తాగితే ఎలా ఉంటుంది అనే రేంజ్ హ్యూమర్ మన సినిమాల్లో కనిపిస్తుంది. అలాంటి టాప్ 10 ఫన్ ఫీల్డ్ ఫ్యాంటసీ జెమ్స్ ఈరోజు మీకోసం తెచ్చేసాము. లెట్స్ డైవ్ ఇన్. అందులో టాప్ 10 ఉన్న మూవీ 'యమలీల'. యమలోకంలో యమధర్మరాజు తన భవిష్యవాణి పుస్తకాన్ని పోగొట్టుకోవడం, అది భూలోకంలో ఉన్న హీరోకి దొరకడం అనేది అవుట్‌లైన్. ఎస్వి కృష్ణారెడ్డి గారి మార్క్ కామెడీ ఇది. ముఖ్యంగా యముడు చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చి చేసే రచ్చ నేటికి ఆల్ టైమ్ ఫేవరెట్. నిజం నిప్పు లాంటిది అనే డైలాగ్ ఇప్పటికీ కూడా ట్రెండే. నెక్స్ట్ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన'. ఈ మూవీ అవుట్‌లైన్ ఏంటంటే, చనిపోయిన బంగారాజు ఆత్మగా మారి తన కొడుకు కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి భూమికి రావడం అంతే. నాగార్జున గారు బంగారాజు క్యారెక్టర్‌లో పండించిన హ్యూమర్, తన కొడుకుని ఆట పట్టించే సీన్‌లు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మెయిన్‌గా ఈ క్యారెక్టర్‌లో నాగార్జున గారైతే ఫుల్‌గా పరకాయ ప్రవేశం చేసేసి అందులో దూరిపోయారనే చెప్పుకోవాలి. తర్వాత నెక్స్ట్ మూవీ 'ఓరి దేవుడా'. ఈ మూవీ అవుట్‌లైన్ ఏంటంటే, పెళ్లి తర్వాత ఇబ్బందుల్లో ఉన్న హీరోకి దేవుడు మళ్ళీ తన లైఫ్‌ని సెట్ చేసుకోవడానికి ఇంకొక ఛాన్స్ ఇవ్వడం. దేవుడు ఒక కోర్ట్‌లో జడ్జిలా ఉండి హీరోకి టికెట్ ఇవ్వడం. విశ్వక్సేన్ మాక్ కామెడీ మరియు రాహుల్ రామకృష్ణ టైమింగ్ సినిమాని చాలా లైట్ హార్టెడ్‌గా ఉంచుతాయి. ఇంకా నెక్స్ట్ మూవీ 'ఘటోత్కచుడు'. 'ఘటోత్కచుడు' అంటే ఈ మధ్య రీసెంట్‌గా వచ్చిన మూవీస్ ఏవి కాదండోయ్. అప్పుడెప్పుడో 1995లో వచ్చిన మూవీ. దీని అవుట్‌లైన్ ఏంటంటే, హిడింబ పుత్రుడు ఘటోత్కచుడు ఒక చిన్న పాపను రక్షించడానికి ఆధునిక కాలానికి రావడం. మళ్ళీ ఆలీ మరియు బ్రహ్మానందం గారి కాంబినేషన్. ఘటోత్కచుడు రోబోలతో ఫైట్ చేయడం, ఆధునిక వస్తువులను చూసి వింతగా ఫీల్ అవ్వడం వంటి సీన్లు పిల్లలకే కాదు పెద్దలకు కూడా నవ్వు తెప్పిస్తాయి. ఇలాంటి సీన్లే ఆ రోజుల్లో అయితే వితౌట్ సోషల్ మీడియానే ఫుల్ సొసైటీనే షేక్ చేసేసాయి. అండ్ నెక్స్ట్ మూవీ 'యమదొంగ'. ఈ మూవీ అవుట్‌లైన్ ఏంటంటే, ఒక దొంగ యమలోకానికి వెళ్ళి అక్కడే యముడిని బురిడి కొట్టించి యమసింహాసనాన్ని అధిష్ఠించడం. ఇంకా ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ ఒక ఎత్తైతే, మోహన్ బాబు గారు మరియు బ్రహ్మానందం గారి మధ్య వచ్చే సీన్లు మరో ఎత్తు. యమలోకంలో ఎలక్షన్లు అనే పాయింట్ చాలా ఫన్నీగా ఉంటది. మెయిన్‌గా ఈ మూవీ తీయడానికి రాజమౌళి గారు మూవీని ఏ లెవెల్‌లో చెక్కారంటే, దెబ్బకి ఎన్టీఆర్ గారు కూడా లైపోసక్షనింగ్ చేసుకొని మరీ బక్కగా అయిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంకా మన లిస్ట్‌లో నెక్స్ట్ మూవీ 'బ్రో'. ఈ మూవీ అవుట్‌లైన్ ఏంటంటే, సమయం తక్కువగా ఉన్న ఒక వ్యక్తి టైమే ప్రత్యక్షంగా ప్రసారమై కొంత అదనపు సమయం ఇవ్వడం. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పాత సినిమాలు రిఫరెన్సులు, తన స్టైల్స్‌తో పాటు సాయి ధరమ్ తేజ్‌ని ఆడుకునే సీన్స్ ఫ్యాన్స్‌కి ఫుల్‌గా కిక్కిస్తాయి. ఇది ఒక డివైన్ కామెడీగా సాగుతున్న మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ మూవీ ఈస్ 'మత్తు వదలరా 2'. ఈ మూవీ అవుట్‌లైన్ ఏంటంటే, ఇది ప్యూర్ ఫ్యాంటసీ కాకపోయినా లోపల ఉండే సరియల్ ఎలిమెంట్స్ మరియు ఈ టీమ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఒక వింత ప్రపంచంలా ఉంటుంది. సత్య గారి మెటా హ్యూమర్ మరియు పెరడీలు అసలు నవ్వించకుండా ఉండవు. ఇది ఒక మోడర్న్ ఫన్ రైడ్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మూవీస్ 'సాహస వీరుడు సాగరకన్య'. ఈ మూవీ అవుట్‌లైన్ ఏంటంటే, సముద్రం నుంచి వచ్చిన ఒక జలకన్య భూలోకంలో ఒక యువకుడితో ప్రేమలో ఉండటం. వెంకటేష్ గారి టైమింగ్ మరియు జలకన్యకి ఈ లోకం గురించి ఏమీ తెలియకపోవడంతో వచ్చే సిట్యుయేషన్ కామెడీ సినిమాని ఎవర్ గ్రీన్‌గా ఉంచుతాయి. ఇంకా నెక్స్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఈ మూవీ అవుట్‌లైన్ ఏంటంటే, భవిష్యత్తులో జరిగే ఒక మహాయుద్ధం పురాణాల రెఫరెన్స్ అంతే. ఇది గ్రాండ్ సినిమా అయినా ప్రభాస్ మరియు బుజ్జి మధ్య వచ్చే కాన్ఫరెన్స్ పక్కా హ్యూమరస్‌గా ఉంటాయి. ప్రభాస్ మార్క్ స్మైల్ అండ్ రోస్టింగ్ కామెడీకి సినిమాకి మంచి బ్యాలెన్స్‌నే ఇస్తుంది. ఇంకా టాప్ నెంబర్ 1 మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఎట్ ద టైమ్ ఆఫ్ 1990. ఈ మూవీ అవుట్‌లైన్ ఏంటంటే, దేవలోకపు సుందరి తన ఉంగరాన్ని భూమిపై పోగొట్టుకోవడం, దాన్ని వెతికే క్రమంలో ఒక గైడ్‌తో కలిసి చేసే ప్రయాణమే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్. ఇంకా బాస్ చిరంజీవి గారి మాస్ మరియు శ్రీదేవి గారి దైవికమైన అమాయకత్వం మధ్య వచ్చే సీన్లు క్లాసిక్ కామెడీగా ఆల్ టైమ్‌లాగా అక్కడ సెట్ చేశాయి. ఇంకా చిన్నపిల్లల గ్యాంగ్ మరియు ఈ మ్యాజిక్ ఎలిమెంట్స్ చూస్తుంటే ఇప్పటికి కూడా అవి కొత్తగానే అనిపిస్తాయి. చూసారుగా ఈ 10 సినిమాల్లో మీ ఫేవరెట్ మ్యూజిక్ మరియు మంచి మ్యాజిక్ చేసిన మూవీస్. ఈ సినిమాలో కామెడీ మిమ్మల్ని ఎప్పటికీ నవ్విస్తుంది. కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ లిస్టు ఇంకా కావాలంటే ఇంకా మాకు చెప్పండి. హాలీటాలీ యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు.